హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ 7 రోజుల వస్తువులు మీరు కనుక తిన్నట్లయితే అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు 4వ రోజు మనం ఎటువంటి పదార్థాలు తింటే మన శరీరంలో మార్పు చెందుతుందో తెలుసుకుందాం. ఆల్రెడీ నేను ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు ఎటువంటి పదార్థాలు తినాలి అనేసి వీడియోలు చేశాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియోలు కూడా చూడండి. అలా చూసినప్పుడే మీకు పూర్తిగా అనేసి ఎలా మనం ఇంక్రీజ్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో మరి లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీ వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. సో ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంకా 3 రోజులు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అనేసి వీడియోలు రాబోతున్నాయి. అటువంటి వీడియోలు మీరు చూడగలుగుతారు. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద ఒక హైప్ అనే ఆప్షన్స్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్స్ కూడా మీరు నొక్కండి. అలా నొక్కడం ద్వారా ఇంకొక 10 మంది మిత్రులకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఈ 7 రోజుల వస్తువులు అంటే 7 రోజుల పదార్థాలు మీరు కనుక తిన్నట్లయితే నిజంగా చెప్తున్నానండి, మీరు ఎటువంటి ఎవరితోనైనా చెప్పుకోలేని సమస్యలు ఏదన్నా లేదా మీకు తెలియని సమస్యలు ఏదున్నా కూడా మీ శరీరంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయండి. ఇది మీరు ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే ఉంటాయండి. ఓకే, సో దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. 7 రోజుల్లో ఈ దినచర్య అంటే మనం తినే వస్తువుల దినచర్య మీరు కనుక మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎదుటి వ్యక్తులు ఉంటారో ఇందులో మనం కొన్ని విషయాలు వాళ్ళ గురించి చెప్పుకోకూడదండి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథానికి మన ఛానల్ నుంచి వ్యతిరేకం ఉంది కాబట్టి సో కొన్ని విషయాలు ఇందులో చెప్పకూడదు, అందుకనే చెప్పట్లేను. ఎవరైతే మన అపోజిట్ వ్యక్తులు ఉంటారో మనం కాగా మనకు తోడుగా ఉండేవాళ్ళు, సో వాళ్ళని కంపల్సరీగా మనం కొంచెం ఆనందపరిచే విధంగా అయితే ఉండొచ్చు. చాలా మంది ఉంటున్నారు, కానీ అంతకంటే ఎక్కువ మంది ఉండట్లేరు. ఎందుకంటేనండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, లేదా ఒత్తిడులు కానివ్వండి, లేదా టెన్షన్లు కానివ్వండి, లేదా నిద్రలు సరిగా లేకపోవడం, పని ఎక్కువ చేసి అలసిపోవడం, ఇలాంటి ఉండడం వల్ల అది కొంచెం మీకు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండకపోవచ్చు. సో అలా ఉండకపోయినంత మాత్రాన చాలామంది అనుకుంటారు నాకేదో లోపం వచ్చింది, ఇక నేను అసలే పనికి రాను అనేసి అనుకుంటారండి. అలాంటి ఏమీ కాదు. ఇక పెద్ద పెద్ద సమస్య ఉంటే మాత్రం ఆల్రెడీ మీకు తెలుస్తూనే ఉంటుందండి. సో ఎవరికైనా ఈ మనం చెప్పే వాటిలో ఏదైనా పెద్ద సమస్య ఉందనుకోండి, సో కంపల్సరీగా మీ శరీరం అనేసి మీకు సహకరించదు. అన్నీ అంటే జ్వరం వస్తుంది, తలకాయ నొప్పి, తల తిరగడాలు, కళ్ళు తిరగడాలు, ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు, ఇలాంటి చాలా రకాల సమస్యలు అనేది మీకు వెంటనే రావడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఎవరికైనా జరిగినట్లయితే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే ఏదైతే చిన్న చిన్న సమస్యల ద్వారా ఏదైతే ఉన్నాయో సో అవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అనేసి. సో కొన్ని పదార్థాల ద్వారా వస్తాయి, దాన్ని అధిగమించి మనం కొన్ని పదార్థాలు తిన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అనేసి ఆ ఉద్దేశంలో నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు ఏదైతే ఈ సమస్య అసలు మనం ఉందో లేదో కూడా చాలామందికి తెలియదండి. మరి ఉన్నట్లు ఎట్లా, లేనట్లు ఎట్లా భావించాలి అనేసి చాలామందికి తెలియదు. కాబట్టి సో మీకు ఆ డౌట్ ఎవరికైనా ఉండుంటే ఖచ్చితంగా మీరు ఈ చెప్పబోయే ప్రక్రియలన్నీ పాటించండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి 4వ రోజు మనం ఎటువంటి డైట్స్ అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తింటే మనలో మన శరీరంలో మార్పు అనేది చెందుతుంది, మనం కొంచెం ఆరోగ్యంగా ఉంటామండి అనేసి తెలుసుకుందాం. 3 పూటలు అయితే యూజ్ చేయాలి. ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పడుకోబోయే ముందు. సో ఈ 3 పూటలు అయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి పదార్థాలు. ఫస్ట్ మీరు ఉదయం పూట మార్నింగ్ అండి లేవంగానే ఈ ప్రక్రియ అనేది చేయాలి. దీనికంటే ముందు ఒక ప్రక్రియ అనేది చేయాలి. అదేంటంటే మీరు 4వ రోజు ఉదయం పూట తినాల్సినవి పుచ్చకాయలు. ఓకే, ఈ పుచ్చకాయలు ఇప్పుడు సీజన్ లేవు కాబట్టి ఒకవేళ ఈ వీడియో అనేసి మీరు ఈ పుచ్చకాయల సీజన్ ఉన్నప్పుడు మీరు కనుక చూసినట్లయితే సో పుచ్చకాయలు ఉదయాన్నే మీరు ప్రతిరోజు ఒక పుచ్చకాయ 4 ముక్కలు అయితే తినండి. ఒకవేళ సీజన్ లేకపోతే మీకు అంటే ఈ పుచ్చకాయల సీజన్ అయిపోయింది, నాకు తెలిసి ఇది ఎండాకాలం ఎండింగ్లో ఉంది కాబట్టి సో పుచ్చకాయల సీజన్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది అనేసి అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట 1% అయితే ఉండొచ్చు.
సో మరి ఇంకా మనకు సమ్మర్ వచ్చేలోగా మనకు పుచ్చకాయలు దొరకవు కాబట్టి మరి అటువంటి సమయంలో ఈ పుచ్చకాయలు ఎలా తినాలనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీకు పుచ్చకాయలు అందుబాటులో లేకపోయినా పుచ్చగింజలు అనేసి జనరల్ షాపుల్లో ప్రతి ఒక్క షాపుల్లో దొరుకుద్దండి. మీకు కావాల్సినవి తీసుకురండి. ఒక హాఫ్ కేజీ లేదా పావు కేజీ, ఒక కేజీ మీ ఇష్టం. సో ఎంతైనా తీసుకురండి. సో ఈ 4వ రోజు మీరు తినాలి, ఉదయం పూట తినాలి కాబట్టి ఏం చేయాలంటే మీరు నైట్ పడుకోబోయే ముందు, ఓకేనా, నైట్ పడుకోబోయే ముందు ఏం చేయాలంటే ఒక పిరికెడు ఈ పుచ్చగింజల్ని తీసి నీటిలో నానబెట్టేయాలి. నానబెట్టేసి తెల్లారి లేవగానే ముఖం ఫ్రెష్ చేసుకొని, సో మీరు కాఫీలు, టీలు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, ఓకేనా, సో ఏదైతే నైట్ నానబెట్టిన పుచ్చగింజలు ఉన్నాయో అవి తినేయాలి. అవి తిన్న తర్వాత నుండి 30 నుంచి 40 నిమిషాల దాకా మీరు ఏది ముట్టుకోకూడదు. ఓకే. సో ఏది ముట్టుకోకుండా మీరు ఆ తర్వాత అంటే 30 నుంచి 40 నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు తినవచ్చు. మీకు ఏది తినాలనిపిస్తే, ఏది తాగాలనిపిస్తే అది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ ఈ పుచ్చగింజలు మీరు పరిగడుపునే తింటున్నారు కాబట్టి తిన్న తర్వాత ఒక 30-40 నిమిషాలు గ్యాప్ ఇస్తే దాని పని అది చేసుకుంటుంది. సరే ఏదైనా సరే అండి, ఇదే కాదండి, ఒకవేళ మీరు ఏదన్నా మీకు మాకు ఏదన్నా తినాలనిపిస్తుంది అనేసి అనుకున్నారనుకోండి, అది తినాలి మేము. దాంతోపాటు మాకు ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఉండకుండా ఇంకొకటి తినాలనేసి ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలంటే మీకు ఏదైతే ఇష్టం వచ్చింది తినాలనిపిస్తుందో ఫస్ట్ అది తినేయండి. దాన్ని తిన్న తర్వాత ఒక అర్ధగంట తర్వాత లేదా 40 నిమిషాల తర్వాత మీకు ఏదైతే శరీరంలో ఏది రాకుండా ఉండడానికి ఏదైతే తింటున్నారో అది తినేయండి. జస్ట్ ఏది తిన్నా కూడా ఒక 30 నుంచి 40 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. అలా గ్యాప్ ఇస్తేనే మీరు ఏదైతే మీ శరీరంలో మార్పు అనేది కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి పదార్థాలు మీకు కంపల్సరీగా చేరే విధంగా చేరుతాయన్నమాట. ఓకేనా. ఉదాహరణ చెప్తాను చూడండి మీకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే ఇది యూజ్ చేసిన వాళ్ళకి మనం అంత డీటెయిల్స్గా చెప్పకపోతే ఒకవేళ యూజ్ కాలేదనుకోండి ఫేక్ అనేసి అనుకుంటారు. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు గ్యాప్ ఇవ్వకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనేసి కొంచెం ఒక 2 ముక్కల్లో చెప్పేస్తానండి. చూడండి, ఒకరు వెళ్ళడానికి ఒక ఇంత బాట ఉందనుకోండి, అంటే ఒక మనిషి పట్టడానికి ఒక బాట ఉందనుకోండి, ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒకేసారి ఆ ఒక్క మనిషి పట్టే బాటలో 100 మంది వెళ్ళిపోతే వెళ్తారండి? వెళ్ళరు కదా. ఒక్కొక్కరు వెళ్తే 100 కాదండి 1000 మంది కూడా వెళ్ళొచ్చు అందులో. ఓకేనా. సో అది నేను చెప్పేది మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మనం కూడా ఏదైతే మనం తినాలి అనుకుంటున్నామో ఏదైతే తినడం ద్వారా మన ఆరోగ్య సమస్యలు మెరుగుపరచాలి అని ఏదైతే అనుకుంటున్నామో అది మెరుగుపరచాలంటే ఖచ్చితంగా దాని వంతు అంటే దాన్ని పని చేసే సమయాన్ని మనం కేటాయించాలి. అప్పుడే మనం ఏదైతే దాని గురించి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అందుద్ది అన్నమాట. అందుకనే మీరు ఏదైనా తినండి. సో భోజనం చేసిన తర్వాత, ఓకేనా, ఒక 30-40 నిమిషాల తర్వాత ఇవి కూడా తినొచ్చు. ఇలా నేను చెప్పేది. సో అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇక మధ్యాహ్నం పూట మన పెరుగు తీసుకొచ్చి పెరుగన్నం కలుపుకొని అందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అందులో వేసుకొని తినేయడమే. ఇక రాత్రి పడుకోబోయే ముందండి బాదం పాలు మాత్రం కంపల్సరిగా తాగాలి. ఒకవేళ మీకు అందుబాటులో బాదం పాలు కానీ లేకపోతే ఒక 3 నుంచి 4 బాదం పప్పులు ఉదయాన్నే నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఈ బాదం పాలు అందుబాటులో ఉంటే పర్వాలేదు, భోజనం చేసిన తర్వాత ఒక 30-40 నిమిషాల తర్వాత ఈ బాదం పాలు కానీ బాదం పప్పు కానీ తినొచ్చు. లేదా ఈ బాదం పాలు కానీ బాదం పప్పు కానీ తిన్న తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాలు ఆగిన తర్వాత భోజనం కానీ ఏదైనా తిని పడుకోవచ్చు హాయిగా. ఓకేనా. సో ఒకవేళ మీకు బాదం పాలు అందుబాటులో లేకపోతే 3 నుంచి 4 మాత్రమే బాదం పప్పులు ఉదయం నానబెట్టుకోండి. మీకు తెలిసిపోద్ది కదా బాదం పాలు లేదు కదా, మరి అటువంటి సమయంలో ఏం చేయాలనుకొని మీరు ఉదయం పూట 3 నుంచి 4 బాదం పప్పులు నానబెట్టేసి పైన పొట్టు అనేది ఉంటుంది కదా బాదం పప్పుది, ఎర్రటి పొట్టు తీసేసి తినేయాలండి. నానబెట్టకుండా తిన్నారనుకోండి, పొట్టుతో సహా తిన్నారనుకోండి, సో మీకు వేడి అనేది అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా అసలుకే ఎసరు అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాదం పప్పు ఎవరైనా తినేవాళ్ళు, దీని గురించే కాదండి, ఏదైనా మీరు ఆరోగ్య సమస్యలు మెరుగుపరచడానికి ఏదైనా తిన్నా కూడా ఖచ్చితంగా డైలీ నుండి 3 నుంచి 4 మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ అసలు తీసుకోకూడదు. అది మళ్ళీ ఎలా నానబెట్టిన తర్వాత ఒక 2-3 గంటలు నానబెట్టిన తర్వాత పైన పొట్టు అనేది తీసేసి
అది తినాలి. అలా తింటేనే బాదం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలన్నీ సమకూరుస్తాయి. అంతేగాని చాలామంది బాదం పప్పు తినమని చెప్తున్నారు అనేసి ఒక 4 గింజలు తీసుకొని అలాగనే చాలామంది పొట్టు తీయకుండా, నానబెట్టకుండా అలాగే తినేస్తా ఉంటారండి. అలా తినడం ద్వారా బాదం పప్పు తింటే మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో అది 1% కూడా రాదండి. మీరు కాకపోతే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మీకే ఒక 3 రోజుల్లో తెలిసిపోద్ది. బాదం పప్పు నానబెట్టి ఒక 3 రోజులు తినండి. పైన పొట్టు తీసేసి ఒక 3 రోజులు తినండి. మీలో మార్పు ఎలా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఒక 3 రోజులు బాదం పప్పు నానబెట్టకుండా, పొట్టు తీయకుండా అలాగనే మీరు తినండి. అప్పుడు తెలిసిపోద్దనమాట. ఓకే. సో ఇదండి ఈ 4వ రోజు డైట్ అనేది 3 పూటలు 3 విధాలుగా మీరు తిన్నట్లయితే సో అద్భుతంగా ప్రయోజనం అయితే కలుగుద్ది. సో ఇంకా మీలో ఇంకా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది కంపల్సరీగా మీలో అది మీ శరీరంలో మార్పు అనేది ఖచ్చితంగా చెందుద్ది. ఓకేనా. ఇంకా మనం 5వ రోజు ఎటువంటి పదార్థాలు తినాలి, 6వ రోజు ఎటువంటి పదార్థాలు తినాలి, 7వ రోజు ఎటువంటి పదార్థాలు తినాలి, దాని తర్వాత మనం ఈ 7 రోజుల డైట్ తిన్న తర్వాత మనం ఎటువంటి మార్పులు చేసుకోవాలనేసి కూడా మీకు వీడియో అనేసి రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ 5వ రోజు ఎటువంటి డైట్స్, ఎటువంటి ఆహార పదార్థాలు తినాలనేసి తెలుసుకుందాం. సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మాత్రం కంపల్సరీగా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే కొత్త వీడియోలను చూడాలనుకుంటే. ఇంకొకటి ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్స్ వస్తుంది. ఆ హైప్ అనే ఆప్షన్స్ని నొక్కండి. వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అనేసి మేము చూడలేదనుకుంటే సో ఎండ్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి చూడండి, ఇటుపక్క అటుపక్క. సో మీరు అక్కడి నుంచి మీరు చూడండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.